అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా పెద్దలకు, అదేవిధంగా మా కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. నిన్నటి రోజు పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించి కూటమి నాయకులను విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడడం అనేది నిత్యమైన చర్య. అదేవిధంగా ఈ రోజు మీ ఉనికి కోల్పోతున్నటువంటి తరుణంలో ఏదైతే మీ కార్యకర్తలను సమావేశాలు నిర్వహించి వాళ్ళను రెచ్చగొట్టే ధోరణిలో మీరు ప్రలోభాలకు గురి చేసి స్వార్థంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు సూటిగా ప్రతి ఒక్కరూ గమనిస్తా ఉన్నారు. మీరు మీ నాయకులను, కార్యకర్తలను బలి చేసేదానికి, బలిపశువులు చేసేదానికి మరొకసారి ప్రయత్నిస్తా ఉన్నారు. మీరు మీ నాయకుల ప్రలోభాలకు లొంగి మా కూటమి నాయకులు, కార్యకర్తల పైన గాని, అదేవిధంగా సామాన్య ప్రజల పైన గాని అసాంఘిక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఉపేక్షించే పరిస్థితులు లేవు. చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వాడు గాంజా మూకులైనా, రౌడీ మూకులైనా, ఇంకొకడైనా, నాయకుడైనా, కార్యకర్త అయినా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆయన పేరుని నానినో, పెన్ని నానినో ఆయన రపరప అంటాడు, రాత్రి మబ్బులో చేసేయండి అంటాడు. ఏం చేసేదన్నా? మీరు పగలే చేయలేకపోయినారు, ఇంకా రాత్రి ఏం చేసేది అంటే ఆ పొజిషన్ లోనే మా పుంగనూరు నియోజకవర్గంలో మా ప్రతి ఒక్క కార్యకర్త అనుభవించినటువంటి శోభ రాష్ట్రం ప్రతి ఒక్కరూ గమనించినారు. వాళ్ళను హింసించినటువంటి ధోరణి ప్రతి ఒక్కరూ గమనించినారు. కాబట్టి మిమ్మల్ని 11కి స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టినారు. అదే విధంగా మీరు మరొకసారి ఏదైతే చర్యలు చేస్తూ వచ్చినారో దాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తే మేము ఈ రోజు తగ్గినాం కాబట్టి మీరు ఇదంతా మాట్లాడుతున్నారు. మరొకసారి మేము మీ పైన వస్తే మీరు తట్టుకోలేరని చెప్పి సూటిగా హెచ్చరిస్తూ, ఏదైతే మీ కార్యక్రమాలు, మీ పార్టీ సిద్ధాంతాలను బట్టి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. మమ్మల్ని కనుక రెచ్చగొడితే ఖచ్చితంగా మా ప్రతి దాడికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రతి చర్యకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.